విందు అనే కథ. దీంట్లో సూర్యుడు, చంద్రుడు, వాయువు, వాళ్ళ తల్లి నక్షత్రము వాళ్ళు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. కైలాసంగా మరి కొడిపే కైలాసంగా భావించి అందరూ కూడా తమకు నచ్చినవన్నీ తింటారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సూర్యుడు, వాయువు వడ్డించిందల్లా తింటారు. చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోకుండా కొంత తల్లికి తీసుకొస్తారనమాట. అప్పుడు తన తల్లి అడిగినప్పుడు సూర్యుడు, వాయువు అయితే మరి మేమేమీ తేలేదమ్మా, నువ్వు గుర్తు రాలేదంటే చంద్రుడు మాత్రం తనకు ఇచ్చినవన్నీ తన తల్లి అయినటువంటి నక్షత్రానికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు నక్షత్రం తల్లి మరి నువ్వు ఒక పళ్ళెం తీసుకురమ్మని చంద్రుడు చెప్తే అవన్నీ తీసుకొచ్చి తన తల్లికి ఇవ్వడం జరుగుతుంది. తన తల్లి ఏం చేస్తుందంటే మరి సూర్యుని నువ్వు సిగ్గుపడాలి, నువ్వు అట్టి స్వార్థపరుడు కనుక ప్రజలు నిన్ను ఎప్పుడు తిట్టుకుంటారని శపిస్తుంది. అలాగే మరి వాయువుని అయితే నువ్వు కూడా స్వార్థపరుడివే కాబట్టి ఎండాకాలం నీ వడసోకి ప్రజలు బాధపడతారు అని చెప్పి శపిస్తుంది. అయితే మరి ఇక్కడ చంద్రుడు తన తల్లిని మర్చిపోలేదు కాబట్టి నువ్వు చల్లగా ఉంటావు, నీ కిరణాలు ప్రజలకు హాయినిస్తాయని చెప్తే కవి వచ్చేసి సోదం రామ్మోహన్. పత్రికా రచయిత, పలు రచనలు అనువాదాలు చేశారు, నిఘంటు నిర్మాణం కూడా చేశారు.